హాయ్ బ్రో. హాయ్. సో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మొత్తం తప్పులు జరుగుతున్నాయి. చాలా మంది కావాలని పిలిచి అవమానించి బయటికి పంపిస్తున్నారు. కొంతమంది బాయ్స్ ని కావాలని సెలెక్ట్ చేయట్లేదు, అమ్మాయిల్ని సెలెక్ట్ చేస్తున్నారని చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో మీరు ఆల్రెడీ హౌస్ లోకి వెళ్ళారు, అక్కడ ఏం జరిగిందో మొత్తం చూసారు. కానీ మీరు కూడా దురదృష్టవశాత్తు మీరు రిజెక్ట్ అయిపోయారు. సో ఏం చెప్తారు ఈ షో గురించి, అక్కడ ఏం జరిగింది? సో అక్కడ నాకు అన్ఫేర్ జరిగింది బ్రో, అన్ఫేర్ జరిగింది. అది నేను చెప్పాలనుకున్నది, అది నేను స్టార్ట్ చేశాను. నేను బయటకు వచ్చి వీడియో పెట్టుకున్నాను. అది చూసి ఎవరైతే వాళ్ళకు కూడా అన్యాయం జరిగిందో, మాకు జరిగింది బ్రో అని అందరూ బయటకు వచ్చారు. సో అది ఆ అన్యాయం ఏంటి అంటే, నేను లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు టైడ్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి వర్క్ చేసినప్పుడు ఈవినింగ్ వరకు టైడ్ అయిపోయి ఉంటాం కదా. వాళ్ళు 10 కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైట్ వరకు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రకరకాల మనుషులు వస్తారు, రకరకాల వ్యక్తిత్వం ఉంటుంది. అన్ని చూసి వాళ్ళు తీసుకోవాలి, తీసుకోలేక వాళ్ళు టైడ్ అయిపోయి ఉన్నారు. నేను అదే టైంలో నాకు నైట్ థర్డ్ డే 3 నైట్ ఇచ్చారు నాకు ఆడిషన్ టైం. సో వెళ్ళాను, లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీముఖి గారు పొగడమంది, బిగ్ బాస్ చూసావా నా సీజన్ అని. నేను చూడలేదని చెప్పా. నేను చూడనప్పుడు బిగ్ బాస్ చూడనప్పుడు నేను అవి ఏ విధంగా పొగడగలుగుతాను? నేను కూడా చెప్పా, మేడం మీరు బిగ్ బాస్ పాలసీ ఏంటి? బిగ్ బాస్ ఏదో స్ట్రైట్ గా ఉన్నా క్లియర్ గా మాట్లాడాలి, స్ట్రాంగ్ గా మాట్లాడాలి, ఇది పాలసీ. సో బిగ్ బాస్ నా పర్సనాలిటీ అది, నేను ఏదైనా మాట్లాడతా. సో నేను చూడనప్పుడు ఎలా మాట్లాడమంటారు అని చెప్పన్నా. ఆవిడ సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత నవదీప్ గారు ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆవిడ తీసుకొచ్చి తన చేతిలో పెట్టుకుని కూర్చుంది వచ్చి. సో దాని తర్వాత నవదీప్ గారు నీ బ్యాక్గ్రౌండ్, నీ స్టోరీ చెప్పు, అసలు ఎవరు ఏంటి అని చెప్పన్నాడు. నేను చెప్పాను, నా పేరు పోతురాజు, పలానా విజయవాడ దగ్గర నేను వచ్చాను. సో నాకు ఇలా యాక్టర్ని ఇట్లా చేశాను. నా డ్రీమ్ ఇప్పుడు బిగ్ బాస్ కి రావడానికి బలమైన కోరికలు 2 ఉన్నాయి. ఒకటి యాక్టర్ గా, నేను యాక్టర్ గా ఒక ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ కొన్ని కోట్ల మందికి రీచ్ అవుతాను, కొన్ని కోట్ల మందికి దగ్గర అవుతాను. ఇది ఒక ఆశయంతో. 2 బలమైన కారణం ఏదైనా ఉందంటే అమ్మ నాకు చాలా ఇష్టం. సో అమ్మ పల్లెటూరులో చాలా అమాయకురాలు ఆవిడ. అలాంటి అమ్మ నా లైఫ్ లో ఎప్పుడూ నన్ను కోరికలేదు. ఫస్ట్ టైం బిగ్ బాస్ గురించి అడిగి, ఆవిడ బిగ్ బాస్ అంటే కూడా తెలియదు, చెల్లి చెప్పడం వల్ల అడిగింది. బిగ్ బాస్ అంటే ఉందంట కదా, నా అభినయ గారు అంటే కదా, ఒకసారి ట్రై చేయొచ్చు కదా, కామన్ వాళ్ళకి ఎవరికో సామాన్యులకు అవకాశం ఇస్తాను కదా. ఆవిడ అనగానే ఇక నేను దేనికైనా, అమ్మ కోసం దేనికైనా రెడీ బ్రో, దీనికోసం దేనికైనా రెడీ, ప్రాణం ఇవ్వడానికి రెడీ. అలాంటి పొజిషన్ లో ఉన్నాను నేను. అప్లై చేసి వచ్చింది, సెలెక్ట్ అయ్యి వెళ్ళాను. ఇదంతా చెప్పా. బిగ్ బాస్ కోసం, బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి కారణం నేను, బలమైన కారణం ఏదైనా ఉందంటే అమ్మ అని చెప్పా. వెంటనే అసలు ఎలాంటి హావభావం లేకుండా, ఎలాంటి రియాక్షన్ లేకుండా, ఒక క్వశ్చన్ అడగకుండా, ఒక నామినేషన్, ఒక టాస్క్ పెట్టుకుండా, ఏం పెట్టకుండా నవదీప్ మన అభిజిత్ గారు రెడ్డి ఇచ్చాడు. అతన్ని చూసి బిందు మాధవ్ గారు రెడ్డి ఇచ్చింది. రెడ్డి ఇచ్చి ఇంటికి అమ్మని చూసుకోమన్నారు. అంటే ఇప్పుడు నీకు ఏ రీజన్ తోటి రెడ్డి ఇచ్చారు బ్రో? అదే నాకు రీజన్ లేదు బ్రో, అదే కదా, నాకు చిన్న రీజన్ కూడా లేదు, నాకు క్వశ్చన్ అడగలేదు. సరే అమ్మాయి ఎమోషన్ ఏమన్నా ఫేక్ అనిపిస్తుందా? మీకు ఏమైనా ఫేక్ అనిపిస్తే పోతురాజ్ అమ్మదే పక్కన పెట్టు, నీ గురించి చెప్పు, నేను క్వశ్చన్ అడుగు, నాకు ఏదైనా టాస్క్ పెట్టు, అదే నామినేషన్ చేయమని చెప్పు. అసలు నాకు క్యాపబిలిటీ ఏంటో, కెపాసిటీ చూడు, చెక్ చేయండి. సో ఏం క్వశ్చన్ చేయకుండా, ఏం చేయకుండా వెళ్ళి అమ్మ గురించి వెళ్తున్నారు, వస్తున్నారు బిగ్ బాస్ అంటే ఇలా అమ్మని చూసుకో అని కొంచెం ఒక మిడిల్ క్లాస్ వాడిని, ఒక సామాన్యుడి తల్లిని అమ్మని ఇచ్చారు అని నాకు బాధ. అంటే ఎందుకు బ్రో కామన్ మ్యాన్ కి లైక్ మేము ఛాన్స్ ఇస్తున్నాం అని పిలిచి చాలా మంది అదే అంటున్నారు, అవమానిస్తున్నారు అంటున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి అదే బ్రో, అది తెలియక, నాకు తెలియక కదా. ఒక టైం ఇచ్చి ప్రోమో రిలీజ్ అయింది, మిథిలేష్ అనే పర్సన్ ఉన్నాడు, మిథిలేష్ గానీ ఆ శాలిని పటేల్ అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఒక్కొక్కరికి 45 మినిట్స్ 1 అవర్ టైం ఇచ్చి, నాది కనీసం 5 మినిట్స్ కూడా లేదు బ్రో నాది. సో ఎందుకు ఆ వ్యత్యాసం, ఎందుకు ఆ డిఫరెన్స్, ఎందుకు ఏంటి, ఏం రాజకీయాలు నడుస్తాయి, ఏం జరుగుతుంది, ఒకరికి ఎలా ఇచ్చి ఏదో ఒక టైం ఇచ్చి, బ్రో బాబు మీది హాఫ్ అన్ అవర్ నువ్వు ఏం చేయాలో చూపించు, నీ కెపాసిటీ చూపించు, వేడి చూపించు, లేదంటే వెళ్ళిపోవడం బయటకు అంటే ఒకలా ఉంటది. ఒక్కొక్క టైం ఎందుకు? అసలు చాలా అన్ఫేర్ నడిచింది. నేను వీడియో అయితే ఎప్పుడైతే పెట్టానో నన్ను చూసి కొంతమంది వాళ్ళు పెట్టలేదు, నన్ను చూసి మెల్లిగా పెట్టడం స్టార్ట్ చేసి, బ్రో నాకు కూడా జరిగింది, నాకు అందరూ వచ్చి నాకు మెసేజ్ చేయడం మొదలెట్టారు, నాకు ఎలా జరిగింది, నాకు లేదు. అప్పుడు వీడియో పెడతాం స్టార్ట్ చేశారు. అమ్మాయికి అబ్బాయికి డిఫరెన్స్ ఏమైనా చూపిస్తున్నారా లోపల? అమ్మాయిని ఒకలాగా ట్రీట్ చేయడం, అబ్బాయిలను ఒకలాగా ట్రీట్ చేయడం. అలా ట్రీట్ చేయడం అంటే ఏం లేదు, అందరిని ఒకలా ట్రీట్ చేస్తారు నాకు తెలిసిన ప్రకారం. బట్ అందరికి ఇప్పుడు నాకు అన్ఫేర్ జరిగిన బ్యాచ్ లో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఒక అమ్మాయిని అయితే వెళ్ళి నువ్వు బీటెక్ చదువుకున్నారంట, బీటెక్ చదువుకున్న వాళ్ళు హౌస్ లేరా, డిగ్రీ చదువుకున్న వాళ్ళు హౌస్ లేరా, డాక్టర్ చేసిన వాళ్ళు హౌస్ లేరా, ఒక అమ్మాయిని అకాడమీ నడిపించుకున్న అమ్మాయి పోయి అకాడమీ నడిపించుకున్నారంట. సో అంటే పని చేసుకున్న వాళ్ళు హౌస్ లేరా? అంటే ఇంతకు ముందు మీకు జరిగిన ఇంటర్వ్యూస్ కావచ్చు, లేక ఇంతకు ముందు జరిగిన రౌండ్స్ లో మీకు ఏమైనా చెప్పారా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇది ఈ ఎలిజిబిలిటీ ఉండాలని, అలాంటివి ఏమైనా చెప్పారా? లేదు బ్రో, అలా ఏం చెప్పలేదు. సో నేను ఏదైతే ఆడిషన్ వీడియో పెట్టానో ఆడిషన్ వీడియోలో కూడా అమ్మ గురించి క్లియర్ గా చెప్పా. ఒక 30 సెకండ్స్ సెక్షన్ అమ్మ సెక్షన్ పెట్టుకున్నా, అమ్మ గురించి చెప్పాలి, అమ్మ కోసం బిగ్ బాస్కి వెళ్తాను. అప్పుడు లేని రిజెక్షన్, అప్పుడు లేని నెగిటివిటీ, లేదా అప్పుడు లేని పాయింట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అమ్మ పేరు చెప్పంగానే ఎందుకు? అమ్మ అంటే మీకు ఏమైనా ఫేక్ చేస్తానని అనిపించిందా, లేదా ఏమైనా అనిపిస్తే నాకు టాస్క్లు పెట్టండియా, నా క్వశ్చన్ అడగండియా, నాకు స్ట్రెంత్ చూపించమని చెప్పండి, నన్ను ఏదైనా డిఫికల్ట్ ఏదైనా చేయండి. ఇంకా నేను ఏది చేయలేదే. వాళ్ళకేమో ఒక అమ్మాయికి ఉంది శాలిని పటేల్ అని చెప్పేసి ట్రిమ్ చేసి ఆ షూ క్లీన్ చేసి అమ్మాయికి 2 అవకాశాలు ఇచ్చారు. ఒకసారి అడిగితే నేను క్లీన్ చేయను, క్లీన్ చేయనప్పుడు ఏం చేయాలి? అది ఫెయిర్ చేయాలంటే నువ్వు అవిరాలు కాదు వెళ్ళిపో అని చెప్పి రెడ్డి ఇవ్వాలి. కానీ అమ్మాయిని మళ్ళీ 2సారి అవకాశం ఇచ్చి వెళ్ళి అభిజిత్ వెళ్ళి క్లీన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకలాగా ఇదే నాకు అన్ఫేర్ అనిపించింది. సో ఇది అన్యాయం జరిగింది.
అంటే బిగ్ బాస్ 1 లో అందరు వెళ్ళారు, ఇలా బయట ఎలాంటి రూమర్స్ రాలేదు, ఎవరు కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పలేదు చాలా మంది. బట్ ఇప్పుడు సీజన్ 2 లో ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుంది చెప్పు. వాళ్ళు చెప్పలేకపోయారేమో, వాళ్ళు భయపడ్డారేమో, చెప్పలేకపోయారేమో. సో మాకు అన్ఫేర్ క్లియర్ గా నడిచింది కాబట్టి రేపు వీడియో వచ్చినా చూసుకోండి, ప్రాబ్లం లేదు. సో వీడియో వస్తుంది కాబట్టి ఎపిసోడ్ లో చూసుకోండి అదేనా. అంటే సీజన్ 1 లో కామన్ మ్యాన్ గా కళ్యాణ్ వెళ్ళి లైక్ 0 ఫాలోవర్స్ ఉన్న కళ్యాణ్ వెళ్ళి బిగ్ బాస్ విన్నర్ అయి బయటికి వచ్చాడు. సో ఇప్పుడు లైక్ కామన్ మ్యాన్ కి అన్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు. మరి ఎందుకు సీజన్ 1 లో లేనిది సీజన్ 2 లో ఎందుకు ఇట్లా నడుస్తుంది? అదే తెలియట్లేదు కదా. ఏమైనా ఫిక్స్ చేసుకుని ముందే ఫిక్స్ చేసుకుని పిన్ చేసుకుంటే అరే బాబు మీరందరూ వెళ్ళిపోండి, మాకు వీళ్ళే కావాలని తీసుకోండి, కాదంటలేదు. సో ఇలా వ్యత్యాసం చేసి ఒకరికొకలా ఇచ్చి ఒకరికొకలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఈ ప్రాసెస్ లో ఏదైతే ఫైట్ ఏదైతే ఉందో కళ్యాణ్ పడాలని కూడా మేము ట్యాగ్ చేస్తున్నాం. ఆయన కూడా రెస్పాండ్ అయితే ఒక కామనర్స్ కి ఒక కామన్ విన్నర్ కాబట్టి కొంచెం రెస్పాండ్ అయ్యి మాకు అందరికి సపోర్ట్ గా నిల్చుంటే ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? సో నెక్స్ట్ టైం చేసి మేము జరిగింది ఇట్లా మీ సపోర్ట్ తో, మన సపోర్ట్ తో మేము మా పెయిన్ ని, మా బాధని చెప్పుకోవాలనుకుంటున్నాం. ఇది ఎవరిని కూడా ఉద్దేశించి కాదు, ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు. బై మిస్టేక్ వాళ్ళు ఏమన్నా టైడ్ అయిపోయి జరగడం వల్ల, లేకపోతే ఆ ప్రొడక్షన్ చూసుకోకపోవడం వల్ల ప్రొడక్షన్ సమాచారం చేరాలి, ఇది ఏదో జరిగింది, సామాన్యులకు అన్యాయం జరిగింది, సో రీకండక్ట్ చేసి ఆడిషన్ కండక్ట్ చేసి ఏదో చేయాలి అని చెప్పేసి మళ్ళీ. మరి ఉప్పల్ బాలు గారు కూడా నన్ను అవమానించారు, నన్ను చాలా లైక్ కొంచెం వేరేగా అవమానించారు నన్ను అన్నట్టు వీడియోలు పెడుతున్నాడు. నవదీప్ గారు కావాలని నన్ను పర్సనల్ గా చెప్పినట్టు చెప్పారు. బిందు మాధవి గారు అండ్ అభిజిత్ గారు గ్రీన్ ఇవ్వబోతున్నా కూడా వాళ్ళ చెవుల్లో ఏదో చెప్పి మరీ నన్ను రిజెక్ట్ చేయించారు అన్నట్టు చెప్తున్నాడు. యా, సో అదైతే నాకు ఇంకా డీప్ గా తెలియదు. మనం నా ఫ్రెండ్, నాకు అక్కడ మేము ఉన్నాం కాబట్టి చాలా మంచి వ్యక్తి. అక్కడ బయట వీడియోస్ ఏరియాగా ఉంటాయి కదా, కొంచెం వల్గర్ గా చేస్తున్నావు కదా, సో అది ఇక్కడ సెట్ అవ్వదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లోనే అతన్ని కించపరిచారంట, అవమానించారంట. సో అది చెప్పాడు, ఇంకా డీప్ గా మాట్లాడలేదు, కుదరలేదు, కావలేదు. ఇక్కడ ఇలానే ప్రాసెస్ ఉంది. సో అది తప్పు. సో ఏం చెప్తావు బ్రో, బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడా లేక జెన్యున్ గా నడుస్తున్న షో అనుకోవచ్చు? ఇంత చెప్పిన తర్వాత ఇంకా జెన్యున్ కంటే అది ఒక నడుస్తుంది, రాజకీయం నడుస్తుంది. స్క్రిప్టా కాదని చెప్పలేను కానీ ఒక రాజకీయం నడుస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఒకలాగా, కావాల్సిన లేని ఒకలాగా, అందరూ ఒకలాగా ట్రీట్ చేయాలి బ్రో. నువ్వు నలుగురు వచ్చినప్పుడు నీకు ఇంటర్వ్యూకి నలుగురిని ఒకలా ట్రీట్ చేసి అందులో పవర్ఫుల్ పర్సన్ తీసుకోవాలి. అది ఇది నీ వర్క్, అది నువ్వు వాళ్ళు తీసుకున్నప్పుడు ఇది రాజకీయమే. మరి ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు నెక్స్ట్ జనాల్లో బిగ్ బాస్ షో చూడాలనే ఇంట్రెస్ట్ ఏమైనా తగ్గిపోతుంది అనుకోవచ్చా? ఒక కామన్ మ్యాన్ కడుపు కొట్టి అన్యాయం చేసినప్పుడు తగ్గిపోతుంది కదా బ్రో. అబ్సల్యూట్లీ. ఎవరి మీద కొట్టుకో, డబ్బుల వాడి మీద కొట్టు, ఎవరి మీద కొట్టు, నువ్వు కడుపు కొట్టు. కామన్ మీద ఆశ మీద, ఒక సామాన్యుడి కోరిక మీద, సామాన్యుడి ఆశ మీద, సామాన్యుడి ఆర్థిక పరిస్థితి మీద నువ్వు కొట్టావు.